హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన స్వాభిమానం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసినట్టుగా ఒక్కసారిగా పైకెగిరింది విమానం. ఎత్తైన భవనాలు, దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి. భూమి మొహంలోంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది. స్వేచ్ఛగా చీకటిని, శూన్యాన్ని సర్రును నరికేస్తూ దారి చేసుకుంటూ ప్రొఫెల్లర్ సాయంతో ప్లేన్ ముందుకు దూసుకుపోతోంది. కిటికీలోంచి బయటకు చూసింది శ్యామల. అంతా శూన్యం. వెంటనే పక్క ఫ్లాట్లో అంజమ్మ గుర్తొచ్చింది. పిల్లలెన్ని అవమానాలు చేసినా వాళ్ల మీద కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళు నాకన్నా చిన్నవాళ్లు. వాళ్లతో ధైర్యంగా, పౌరుషంగా ఎలా మాట్లాడతాను? అంజమ్మ అన్నదే నిజం. కొడుకుని చూస్తే గజగజ వణికిపోతుంది. మొగుడు కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తూ ఉంటారు. వాళ్ళేం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది. ఎలా? కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి? ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏమిటో తెలియకూడదా? ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు? ఆ మాటే అంది అంజమ్మతో. అంజమ్మ నవ్వింది. తల్లి మంచితనం పిల్లలు గుర్తించాలన్న రూలేం లేదు. నా విధి నేను చేస్తాను. మరి వాళ్ల విధి? నీదంతా వెర్రి. పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి. పిల్లలైనంత మాత్రాన వాళ్ళు అవమానిస్తే మర్చిపోయి ఎప్పటిలాగా ప్రేమిస్తే నీ ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి విలువేం ఉంది? నీకు తెలియదు శ్యామల. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు స్వతంత్రురాలివి. నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు. ఎప్పుడైతే, ఎక్కడైతే ఆధారపడటం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉండాలి. నేను ఆయన వాడి మీద ఉన్నాం కాబట్టి చిన్నా చితక స్పర్ధలు సర్దుకుపోవాల్సిందే. మొగుడితో సర్దుకున్నట్టే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి. ప్రతి తల్లికి కొడుక్కి ఘర్షణ. అది లోపల ఉంటుంది. దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు. అది లేకపోతేనే ప్రతిక్షణం లోపల సంఘర్షణ. అంజమ్మా, నువ్వే రైటు. ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులో అనుకొని కళ్ళు మూసుకుంది శ్యామల. ఇంటి భారం, పిల్లలిద్దరి భారం అవలీలగా భుజానికి ఎత్తుకొని బాధ్యతని, విలువని సిలువుగా మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది. ఏనాడు కృంగిపోలేదు. కొడుకు ఎంఎస్ చేయడానికి వెళ్తే ఇల్లు తాకట్టు పెట్టిందే కాని భయపడలేదు. ఎలాగాని అనుకోలేదు. వేరుకులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. పెళ్లిలో ఆడపిల్లవారు తనకి, కూతురు శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే, వాళ్లతో మనకేంటి అని కూతురికి నచ్చచెప్పి తన మనసుని సమాధానపరుచుకుంది. కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు. అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకి రాలేదు. కోడలు అస్మిత తల్లే వాళ్ల దగ్గర ఉంది. ఎవరో పెద్దవాళ్లు వాళ్ల దగ్గరున్నారులే అని తృప్తి పడింది. తనున్న ప్రపంచంలోంచి సముద్రాల అవతల ఉన్న కొడుకుని అద్దంలో తలకిందులుగా చూస్తూ మురిసిపోయింది. తనకి సూర్యుడొస్తే మావయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురి కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ టార్చ్లైట్ బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది. కాని ఈ రోజున పక్కా వ్యాపార ఫక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు, చీకట్లో తడుముకుంటూ వెళ్తున్నవాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసుని సరిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తల్లి కొడుకుల బంధాల్లో లాభ నష్టాలా? ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా? శ్యామల జరిగింది గుర్తు తెచ్చుకుంది. అమెరికా రమ్మనమని రోజూ ఫోన్లు చేస్తుంటే పక్కింటి అంజమ్మకి పైన ఉండే శేషయ్యకి చెప్పింది. శేషయ్య శ్యామల స్వంత అన్నయ్య. కూతురి పెళ్లి చేశావు, ఇద్దరు పిల్లలకి పురుళ్ళు పోశావు. ఇంకా రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికెళ్ళు. ఎన్నాళ్ళెలా ఒక్కదానివి ఉంటావు? కొడుకు, కోడలు, మనవళ్ళు అక్కడే వాళ్లతోనే ఉండు. ఇద్దరూ అదే అన్నారు. శేషయ్య దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు. సరిగ్గా ఇలాంటి విమానంలోనే 3 నెలల క్రితం ఎప్పటినుంచో రమ్మంటున్న కొడుకు నరసింహం ఉన్న న్యూయార్క్ వెళ్ళింది. కోడలు అస్మిత, 3 ఏళ్ల మనవడు ప్రతీక, 1 ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు. ఓ 15 రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యతని మెల్లమెల్లగా తీసేసుకుంది. వంట చేయడం, పిల్లల్ని చూడటం, పార్కుకి తీసుకెళ్లటం, ప్రీతికి పాలు పట్టడం, జ్యూస్ పట్టడం, ప్రతీక్కి అన్నం తినిపించడం, బట్టలు మార్చడం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా చేసింది. వాళ్ళని ఆడించి, పాడించి, కథలు చెప్పింది. జోలపాటలు పాడి వాళ్ళని నిద్రపుచ్చింది. పిల్లలు బాగా దగ్గరయ్యారు.
కాని అస్మిత దగ్గరవలేదు. పోనీలే అనుకుంది. గంటల తరబడి తల్లితో మాట్లాడుతుంది. నాతో ఒక్క 10 నిమిషాలు కూడా గడపదే అని అనుకున్న క్షణాలున్నాయి. అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది. ఓ రాత్రి భోజనాలయ్యాక వంటిలో సర్దుకుంటోంది శ్యామల. నరసింహం తల్లి దగ్గరికొచ్చాడు. అస్మితకి మా ఆఫీసులో ఉద్యోగం దొరికింది. సంభ్రమంగా కొడుకుని చూసింది. మంచిది. ఇంతకీ ఎప్పుడు దొరికింది? ఉద్యోగం వచ్చి చాలా రోజులే అయింది. కానీ శ్యామల మనసు చిన్నబోయింది. ఎందుకు చెప్పలేదు? అడిగితే చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే, అస్మితకి ఉద్యోగం వచ్చింది, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తాం, నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది. కాని శ్యామల తన భావాలని పైకి కనిపించనీయలేదు. ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి, ఇద్దరం కలిసి వెళ్తాం, కలిసే వస్తాం, ఇప్పుడేం చేయాలి? ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్నీ వివరంగా రేపాదివారం నాడు చెప్తాను. ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బావుంటుంది. కొడుకే ఎందుకు చెప్పాలి? మా మధ్య ఇంత అగాధం ఎందుకు? సర్లేరా, పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సంతోషంగా మనస్ఫూర్తిగా అంది. అందుకే కదా నిన్ను రమ్మన్నది. ప్రీతి పుట్టడం, దగ్గరలోనే మంచి ఉద్యోగం దొరకక అస్మిత ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వున్నావు పిల్లల్ని చూడటానికి. నువ్వున్నావులోని అర్థాలు వెతకాలని అనుకోలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది. ఇది తన ఇల్లు, వీళ్ళు తనవాళ్లే, పరాయి వాళ్లేం కాదు కదా. శ్యామల కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్సెక్కించి ప్రీతిని తయారుచేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనమయ్యాక మనవడిని తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెంసేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్క్కి తీసుకెళ్ళింది. అలా వెళ్లిన మొదటి రోజుల్లోనే రావుగారితో శ్యామలకి పరిచయం ఏర్పడింది. మనవలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ల కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం. మనవలు పెద్దవాళ్లైపోయారు. వాళ్లకి ఇంక మా అవసరం లేదు. ఈ లోకంతో తన అవసరం తీరి నా భార్య పైలోకానికి వెళ్ళింది. ఒంటరివాడిని అయిపోయాను. సాయంత్రం పార్క్ వస్తుంటాను. విజిట్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్లకి మరోళ్లకి వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడ్గా మారిపోయి ఆ ఊర్లు ఈ ఊర్లు చూపిస్తూ ఉంటాను. ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి, గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను. కలుపుగోలుగా మాట్లాడుతున్న అతను చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చాడు. ఇవాళో రేపో నరసింహాన్ని అడిగి అన్నయ్యతో మాట్లాడాలి. రావుగారితో ఎంతోసేపు మాట్లాడి ఇంటికొస్తే పరాయి ఇంటికొచ్చినట్టుగా అనిపించింది. యథాప్రకారంగా ఇంట్లో అస్మిత ముభావంగా, నరసింహం తన పని మీద, పిల్లలు వాళ్ల గదిల్లో ఏదో ఆడుకోవటం, టీవీ చూడటం, శ్యామల ఒక్కతే నిశ్శబ్దం. కాని ఈ జీవితానికి అలవాటు పడాలి, తప్పదు. ఇండియా జీవితం వేరు, అమెరికా జీవితం వేరు, కంపారిజన్ లేదు. అలా చేస్తూ బతకాలని లేదు. జీవితం ఎప్పుడు నచ్చినట్లుగా ఉండదు. ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి. అలవాటు లేని పనులు, గిన్నెను తోముకోవడం, పిల్లల పనులు, విశ్రాంతి తక్కువ అవడంతో ఒంట్లో సరిగ్గా ఉండటం లేదు. కాళ్ల నొప్పులు, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయినా అలాగే పనులు చేస్తోంది. కొడుక్కి చెప్పడానికి ఇష్టం లేదు. తన దగ్గరున్న కిట్లోంచి క్రోసిన్ తీసి వేసుకుంటోంది. దేనికి ఏమందో అన్నీ రాసుకుని వచ్చింది. పార్కుకి తీసుకెళ్లాలనిపించక ప్రతీక్ని టీవీ ముందు కూర్చోపెట్టి కార్టూన్లు పెట్టింది. ప్రీతిని తన గదిలో పడుకోపెట్టింది. సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది. నిద్ర పట్టేసింది. నాన్నమ్మా లే, పార్కుకి వెళ్దాం లే అంటూ శ్యామల చేపట్టుకుని లాగాడు ప్రతీక్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చెయ్యలాగుతున్న ప్రతీక్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. చెల్లి పడుకుంది కదా, లేచాక వెళ్దాం. చూడు కార్టూన్లు. పోనీ నా ఒళ్ళో కూర్చొని టీవీ చూస్తావా? రా, మనిద్దరం కలిసి కార్టూన్లు చూద్దాం, సరేనా? ప్రతీక్ కోపంగా రిమోట్ని శ్యామల చేతిలోంచి లాక్కొని టకటకా ఛానల్స్ నొక్కి మార్చేసి రిమోట్ని కింద పడేసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడే వెళ్దాం రా అని గట్టిగా అరుస్తున్నాడు. వాడి అరుపులకి ఏడుపుకి శ్యామల భయపడింది. ఇక్కడ పిల్లల్ని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఏడిపించకూడదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే పోలీసులు పట్టుకుంటారు. ఇది మన దేశం కాదు. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చినట్టుగా కొడుకు చెప్పాడు. పార్కులో రావుగారు కూడా చెప్పారు. తన వెంట తెచ్చిన పెద్ద బాలశిక్షను తీసుకొచ్చి ప్రతీక్ దగ్గర కూర్చొని అందులో ఉన్న పదాలకి యాక్షన్ చేస్తూ అర్థం చెప్తోంది.
వాడు కోపంగా ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు. ఆ పుస్తకం కాస్త ప్రీతి ఉన్న మంచానికి గట్టిగా తగిలేసరికి శబ్దం అయ్యింది. ఆ శబ్దానికి ప్రీతి లేచి ఏడవటం మొదలుపెట్టింది. శ్యామల దాన్ని ఎత్తుకొని ఓ జ్యూస్ సీసాని దాని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది. ఏడుస్తున్న ప్రీతి సీసాని తోసేసింది. అది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది. అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో, దానితో ఇంకా గొంతు పెంచి ఏడవటం మొదలుపెట్టాడు వాడు. సరిగ్గా అదే సమయానికి కొడుకు నరసింహం, అస్మిత తలుపు తీసుకుని లోపలికొచ్చారు. ఏడుస్తున్న పిల్లలు, వాగుతున్న టీవీ, నించున్న శ్యామల. ఏమిటి ఏడుపులు? ఇవాళేనా, లేకపోతే రోజు ఇంతేనా? నొసలు చిట్లించి అంటున్న అస్మితని చూసి తెల్లబోయింది. ఏం చెప్పాలో వెంటనే తోచక అలానే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించుకుంటే టీవీ చూస్తున్నారా? ఇవాళ ఏదో పని ఉందని మేము తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది. లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారని అనుకుంటూ ఓ రాంగ్ ఇంప్రెషన్లో ఉండేవాళ్ళం. ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది శ్యామల. కొడుకుని చూసింది. అనువదించలేని భావాలతో ఉన్న ఆ చూపులకి కృంగిపోయింది. తనని తాను ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆమెకి తెలియలేదు. బయటకు తీసుకెళ్ళమని ప్రతి గొడవ చేస్తుంటే టీవీ కార్టూన్లు పెట్టాను. ప్రీతి లేచాక వెళ్దామన్నాను అంది మెల్లిగా. వింతగా చూసింది అస్మిత. కార్టూన్లా? అవి కార్టూన్లా? అదే ఛానల్లో కాస్త చూడండి, హిందీ సీరియల్ వస్తోంది. మీరే చూస్తూ వాడికి కార్టూన్లు పెట్టానని అంటారే? ఆశ్చర్యంగా టీవీ చూసింది. నిజమే, ఏదో హిందీ సీరియల్. ప్రతీక్ ఇందాక కోపంలో మార్చేసినట్టున్నాడు. నరసింహాన్ని చూసింది. ఇక నువ్వేం చెప్పకమ్మా, కనపడుతున్న దానికి ఎలాంటి సంజాయితీ ఇస్తావు అంటూ తల్లిని చూశాడు. భూమిలోకి జారిపోతున్నట్టుగా అనిపించింది శ్యామలకి. బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు. పార్క్లో కూడా ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటారంట కదా. నాకేం తెలియనట్లుగానే ఉన్నాను. నాకీ సంగతి ఎప్పుడో తెలుసు. నేను నరసింహంతో చెప్తూనే ఉన్నాను, మీ మమ్మీకి పిల్లల్ని చూడటం రాదని. కానీ తను వినలేదు. మా అమ్మ అమెరికా రావాలి, అమెరికా రావాలి అని పట్టుపట్టాడు. మా మమ్మీ ఎంత బాగా చూస్తోందో. పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు. మా సిస్టర్కి బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది. లేకపోతేనా? శ్యామల రాయిలా ఉండిపోయింది. అస్మిత, స్టాప్ ఇట్ అన్నాడు నరసింహం. ఈ లోపల పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు. అంత కోపం ఎందుకు? మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరిని డే కేర్ సెంటర్లో పడేద్దామంటే ఏమన్నా గుర్తుందా? అమ్మ పిల్లల్ని చూస్తే $1500 మిగులుతాయి అనలేదా? అన్నావా లేదా? చూడు ఇక్కడేం జరుగుతుందో, ఎంత మిగులుతుందో. ఈవిడికయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు, అంతా ఒకటే. పోనీ పిల్లలేమన్నా అంటూ శ్యామలకేసి చూసింది. శ్యామల గుండె నిశ్శబ్దంగా 1000 ముక్కలయింది. ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకుని బయటకొచ్చేస్తాయేమోనని కుడి చేత్తో గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరగనట్టే కొడుకు కోడలు ప్రవర్తించినా శ్యామల మామూలుగా ఉండలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకి తీసుకెళ్ళింది. అక్కడ రావుగారు కనిపించారు. చాలా రోజులైంది మీరిక్కడికొచ్చి, చాలా డల్గా ఉన్నారు. ఏం సిస్టర్, ఒంట్లో బాగాలేదా? పోనీ ఓ పని చేయండి, అమెరికా చూడ్డానికొచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకొని బఫేలో, నయాగరా, వాషింగ్టన్ అన్నీ చూపించడానికి వెళ్తున్నాను. ఇలాంటి టూర్స్ వేస్తుంటానని తెలుసు కదా, కొంచెం చేంజ్, సరదాగా రండి. బుషుగారిల్లు అది చూదురుగానే నవ్వుతూ అన్నాడు. ఏం మాట్లాడలేదు శ్యామల. రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనిషిలా అనిపించాడు. ఒక్కసారిగా గంగమ్మ పొంగింది. ప్రవాహానికి ఆనకట్ట వేయదలుచుకోలేదు. ఆ రోజు తేలికైన మనసుతో వచ్చింది. అస్మిత పిన్ని కూతురు బోస్టన్లో ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేసుకుంటుందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్లడానికి తయారవుతున్నారు. నరసింహం, ప్రతీక్ శ్యామలని రమ్మన్నారు. శుక్రవారం రాత్రైతే వెళ్లిపోయి ఆదివారం పొద్దున వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. శ్యామల రానంది. వాళ్ళు వెళ్లిపోయారు. ఆదివారం నాడు నరసింహం, అస్మిత పిల్లలు వచ్చారు. వెంటనే శ్యామల గురించి పట్టించుకోలేదు. ఓ గంట పోయాక ప్రతీక్ గుర్తించాడు. నాన్నమ్మ గురించి అడిగాడు. లోపలెక్కడో ఉంటుందిలే మీ నాన్నమ్మ అంది అస్మిత. నరసింహం ఇల్లంతా చూశాడు. శ్యామల కనపడలేదు. వంటింట్లో ఏమీ చేసుకున్నట్లుగా కూడా అనిపించలేదు. అదే అన్నాడు అస్మితతో. ఎక్కడికి వెళ్ళిపోతారులేండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఏదో చిన్న నాటకం. మనం ఇవాళ వస్తామని తెలిసి కూడా ఇంట్లో లేరంటే ఏమిటర్థం? జలసి. ఇల్లు దులపడానికి సిద్ధపడుతోంది. అమ్మకి జలసియా? ఎందుకు? నేను కొడుకునే.
పరాయవాణ్ణి కాదు కదా, నా మీద జలసి ఉంటుందా? జలసి ఉన్నదే మీ మీద కాదు, నా మీద. పెళ్ళైన 8 ఏళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారు. ఆవిడికి సంసార సుఖం అది లేదు కదా, అందుకని. కాదు అని గట్టిగా అనలేకపోయాడు. పైగా అవునేమో అని అనిపించింది. టైము గడుస్తున్న కొద్దీ శ్యామల ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమోనని కారేసుకుని 4 వీధులు, అన్ని పార్కులు చూసి ఇంటికొచ్చాడు. పోనీ ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు. ఎన్ని విషయాలు బయటికి వస్తాయో. చిన్న విషయాలే కావచ్చు, కానీ నలుగురి నోళ్లలో నానితే పెద్దగా అవుతాయి. పోనీ పోలీసుల సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకొకటి ఉండదు. అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కురువే. ఆత్మహత్య కాని చేసుకోలేదు కదా, ఆ ఆలోచనకే కంపించిపోయాడు. అదే జరిగితే మన పరువేం కావాలి? కాళ్ళు చేతులు ఆడటం లేదు, మనసులో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అస్మిక పైకి బింకంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది. ఏదో వండింది, ఏదో తిన్నారు. ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు. సాయంత్రం 7 దాటింది. ఫోన్ మోగింది. 100 లంకనాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహం ఉలిక్కిపడి లేచి స్ప్రింగ్లా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ శబ్దం విన్న అస్మిత గదిలోంచి బయటకొచ్చి మెట్ల దగ్గర ఆగింది. ఫోన్ తీయబోతూ అస్మిత వైపు భయంగా చూశాడు. వెంటనే తీసి హలో అన్నాడు. హలో నరసింహ, నేన్రా, అమ్మని. క్షేమంగా చేరాను. ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు. ఆశ్చర్యంగా అస్మితను చూస్తూ అమ్మా అన్నట్టుగా సైగ చేశాడు. చేరాను అంటే ఎక్కడున్నావు? ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు? మెట్లు దిగుతున్న అస్మితను చూస్తూ ఆదుర్దాగా అడిగాడు. హైదరాబాద్ నుంచే. శేషయ్య మామ టాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఏదో అడగబోతున్నాడు నరసింహం. శ్యామల సమాధానం చెప్పదలుచుకోలేదు. చెప్తే ఎన్నో అడుగుతాడు. అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది. దానితో పాటు మనసు కూడా బయటపడిపోతుంది. ఎలా వచ్చానా? అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. నేను ఎయిర్పోర్ట్లోంచి మాట్లాడుతున్నాను. అస్మితనే పిల్లల్ని అడిగానని చెప్పు. గదిలో నా అల్మరాలోని బట్టల కింద ఓ కవర్ ఉంచాను, అది తీసుకో. ఫోన్ పెట్టేస్తుంటే బోసుగా ఉన్న చేతులు కంపించాయి. రావుగారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరికొచ్చింది. ఒక అంగలో తల్లి గదిలోని క్లోజెట్ తెరిచి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి సోఫాలో కూర్చుని తెరిచాడు. నరసింహానికి అస్మితకి యుద్ధం పక్క దేశంతోనో పొరుగునున్న శత్రువులతోనో అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయవచ్చు. కాని ఇంట్లో వాళ్లతోనే అయితే ఎలా చేయడం? ఆ పరిస్థితి రాకుండానే మేలుకున్నాను. ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది. నా తరం నుంచి మనవల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన సంస్కృతి, పండుగలు, వంశం, పుట్టుపూర్వత్రాలు, ఆచార వ్యవహారాల గురించి, నేనున్న సమాజం గురించి చెప్పాలి. ఈ తరాల మధ్య వంతెనలు వేయాలి. అది నా బాధ్యత అనుకున్నాను. అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలనుకుని వచ్చాను. నేను మీ కుటుంబంలోని దానిని అనుకున్నాను. కానీ మీరు జీతం బత్తం లేని ఆయాగా అనుకోవడం నా దురదృష్టం. అస్మిత దృష్టిలో డే కేర్ సెంటర్లోని నానికి, ఇంట్లోకి గ్రానికి తేడా లేకపోవచ్చు. కానీ నాకు మనవలకి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు. డబ్బు పారేస్తే కొనే బంధం కాదు. మా బంధంలో ఉన్నది రక్తం, ఎమోషనల్. అది డబ్బు, సంపాదన, లాభ నష్టాలు, లెక్కలు ఇవి తప్ప జీవితానికి లేదనుకుంటే అది అజ్ఞానం. నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకోను. నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని, ఈ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను. నాయనమ్మలా వస్తాను, ఆయాగా కాదు. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదానిని. ఆ ఒంటరితనం నాకు హైదరాబాద్లో లేదు. అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్లే. అందుకోసమే నేను ఈ అడుగు వేశాను. అస్మితని నా కూతురిలాగా భావించినా ఆమె కనీసం అత్తగారిలో కూడా నన్ను చూడలేకపోయింది. అయినా నేను క్షమించేశాను. నేను పెద్దదాన్ని. చిన్నవాళ్ల మీద నెగటివ్ భావాలుండవు. ఇది రాస్తున్నప్పుడు నాకు మా అంజమ్మ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు. కానీ ఆమె రైటు. తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు, కోపం తెచ్చుకోరు. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు. నేను అమ్మనే. ఇంకా చదవలేకపోయాడు. ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన అమ్మ మొహం కనిపిస్తోంది. తన వికృత రూపం కాదు, వికృత స్వభావం కనిపిస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.